జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లను ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫాస్ట్ ఫుడ్ మరియు హోటళ్లలో నిషేధిత ఫుడ్ కలర్స్ మరియు టేస్టింగ్ సాల్ట్, కల్తీ నూనెలు వాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా చేస్తున్నారని సమాచారంతో దాడులు నిర్వహించామని తెలిపిన కమిషనర్ ఈ దాడులలో నిషేధిత ప్లాస్టిక్ కవర్స్, స్పూన్స్ స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఆరోగ్యం దెబ్బతినేలా చేసే ఫుడ్ కలర్స్ కానీ నూనెలు కానీ వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కు మరియు హోటళ్లను వారిని హెచ్చరించారు. అందరికీ నమస్కారాలు. బద్వేల్ మున్సిపల్ కమిషనర్గా చిన్న ప్రజలకు చిన్న విన్నపము. మనకు 2005లో భారతదేశ ప్రభుత్వం వచ్చేసి ప్లాస్టిక్ నిర్మూలన పైన విపరీతమైనటువంటి చర్య తీసుకుంటే దానివల్ల తరగతి నష్టాలను, దానివల్ల వచ్చేటువంటి క్యాన్సర్ కూడా ముఖ్యంగా మహిళల్లో వచ్చేటువంటి వ్యాధిని గుర్తించుకొని ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టాలని ఉద్దేశంతో ఎప్పటికప్పుడు దాంట్లోనే ఇంజక్షన్ చెప్పి ఎవరు కూడా ప్లాస్టిక్ వాడమని చెప్తున్నారు. దాంట్లో కూడా కొన్ని రకాల మైక్రోలకు సంబంధించిన 50 మైక్రోస్ బిలో కానీ 20 మైక్రోస్ బిలో కానీ అలాంటి వస్తువులు పూర్తిగా వాడమని చెప్పడము. తర్వాత రీసెంట్ గా గత సంవత్సరము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే అది కానీ వాటర్ బాటిల్ కానీ లేదంటే ప్లాస్టిక్ స్పూన్లు ఇవన్నీ కూడా వాడదని చెప్పారు. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి, ఎందుకంటే ఎక్కడో ఫ్యాక్టరీలో ఉత్పత్తి అవుతుంది, అది అక్కడ బ్యాన్ చేయాలంటే మనం కొనే వాళ్ళ డిమాండ్ అయిపోతే ఆటోమేటిక్ గా ఫ్యాక్టరీలు కానీ ఇంకోటి కానీ ఉత్పత్తి తగ్గిపోయడానికి అవకాశం ఉంది. ప్రజలకు ఒక జాగ్రత్త వహించి దానివల్ల వచ్చే నష్టాలు కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి దాన్ని గమనిస్తూ ఖచ్చితంగా ఈ ప్లాస్టిక్ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. అలాగే హోటల్స్ లో వాడేటువంటి తినుబండాల మీద కూడా కలర్స్, హై కలర్స్ వాడడము, లేదా టేస్టీ సాల్ట్ వాడడము, ఈ కలర్స్ కోటింగ్ వల్ల కూడా లేకుండా అనారోగ్య సమస్యలు ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేనంతగా వైరల్ ఫీవర్స్ అనేది కూడా ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ప్రజలను గమనిస్తూ మన ఈ మధ్యకాలంలోనే ఒక మేము ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అక్కడ పాచిపోయినటువంటి కేక్ నమ్మి దానివల్ల ప్రజలు ఆరోగ్యం దెబ్బతిని చెప్పేసి ఆ ఫంక్షన్ చేసినటువంటి వ్యక్తి మమ్మల్ని అలర్ట్ చేయడంతో బ్యాటరీని కూడా మేము ఎక్స్పెక్ట్ చేసేసి అక్కడ ఆయన దగా చేసి భవిష్యత్తులో అలాంటివి జరగకుండా తీసుకుంటే ఆయన ఆమె మొత్తం తీసుకోవడం జరిగింది. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి అన్నల వారు ఎవరైనా సరే మన ఇంట్లో కూడా
మనం ఇంకో చోట కూడా వస్తువులు తెచ్చుకుంటుంటాము. అదే వస్తువు ఇంకో దగ్గర తెచ్చుకుంటున్నాము. మనం అమ్మడమే కాకుండా బయట నుంచి తెచ్చుకుంటున్నాం. కాబట్టి దానివల్ల మన ఇంట్లో కూడా అలాంటి సమస్యలు వస్తున్నాయి. రోజువారీ కూలీ చేసిన వాళ్ళు కానీ, రోజు సంపాదన కానీ, రోజుకు 1000 రూపాయలు కానీ, 2000 కానీ సంపాదించిన వాళ్ళకి ఇలాంటి క్యాన్సర్ లాంటి భయానకరమైన వ్యాధులు వచ్చినప్పుడు మేము సంపాదించినటువంటి ఆ ఆదాయం మీద ఉందో అదంతా కూడా వైద్యాన్ని ఖర్చు పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ ని వాడడం నిర్మూలించండి. ఎవరు వాడద్దు. గతంలో మన పెద్దవాళ్ళు వచ్చేసి చేయి సంచి పట్టుకుపోవడము, ఒక క్లాత్ అది వాడము, లేదా విస్తరణలో ఆహారాన్ని వండించుకోవడము, అరటాన్ని వాడము, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఏదైనా ప్యాకింగ్ కూడా పేపర్లో తీసుకొచ్చేవారు. కానీ ఇప్పుడు సింపుల్ గా అలవాటు పడ్డారు కాబట్టి ఆ అలవాటు కూడా మళ్ళీ పాత సైకిల్లో వెళ్ళిపోతుంది. గతంలో పూర్వకాలంలో ఏ విధంగా మనం వస్తువు బజార్ తెచ్చుకుంటామో ఆ విధంగా తెచ్చుకోవడము, ఈ ప్లాస్టిక్ పూర్తిగా మనం ముందు నిలబడించినట్లయితే క్యాన్సర్ వ్యాధి కానీ, వైరల్ ఫీవర్స్ కానీ, ప్రజల ఆరోగ్యం కూడా బాగుండడానికి అవకాశం ఉంది. మీరు సంపాదించినటువంటి సంపద కూడా తరిగిపోకుండా, వైద్యాన్ని ఖర్చు పెట్టకపోకుండా ఇబ్బంది లేని జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంది. కానీ ప్రజలందరూ కూడా దీన్ని మున్సిపల్ కమిషన్ కానీ, సిబ్బంది కానీ సహకరించి ఎక్కడికక్కడ ఏమైనా ఇలాంటి వస్తువుల అమ్మకం జరుగుతుంటే మాకు సమాచారం ఇచ్చినట్టయితే వెంటనే అలాంటి రైడింగ్ చేసేసి అవి నిర్మూలన చేయడం కానీ, లేదంటే పెనాల్టీ విధించడం కానీ ఇలాంటివన్నీ చేస్తాం. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా సాధించాలని కోరుతున్నాం. మున్సిపల్ కమిషన్ చూస్తాం.